హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎన్ని బ్లౌజులు కుట్టినా, రోజుకి 100 బ్లౌజులు కట్ చేసినా కూడా విసుగు రాని బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. మన దగ్గర 3 రకాల బ్లౌజ్ కటింగ్‌లు ఉంటాయండి. డీప్ నెక్, కొద్దిగా మీడియం నెక్, తర్వాత వచ్చేసి మామూలుగా హై నెక్ అనమాట. బోట్ నెక్ కాదు, హై నెక్. ఆ మూడిటిని ఎలా కట్ చేసుకోవాలో నేను ఓవరాల్‌గా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే డీప్ నెక్ చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు లైనింగ్ తడిపేసుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నాయండి. ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకొని కట్ చేశాననమాట. ఎల్ స్కేల్ సహాయంతోటి. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. సో, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇదంతా కూడా మనకి ఒరిజినల్ అనమాట. జారిపోయే క్లాత్ ఉంది. సో, ఎలాగైనా మనం పర్ఫెక్ట్‌గా కుట్టేయాలి. ఇప్పుడు నేనైతే ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేశాను కదా! మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. అలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఒకేసారి 2 హ్యాండ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా కట్ అవుతాయండి. ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఆల్రెడీ కరెక్ట్‌గా ఉంటే ప్రాబ్లమ్ లేదు. నేనైతే కింద పైపింగ్ వేస్తానండి. అందుకోసం ఒక పావించి ఇచ్చుకున్నాను. హైట్ కోసం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంతుందో అంత హైట్ అనేది తీసేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! దానికోసము. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆర్మ్ లూజ్ ఎంతుందో చెక్ చేసుకోండి. మనం తీసుకున్న ఆర్మ్ లూజ్‌ని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంతొచ్చిందో చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంతొచ్చిందో చెక్ చేయండి. నాకు దగ్గర మనకొచ్చేసి 8 పాయింట్ ఎంతొచ్చింది, దగ్గర 8.7 వచ్చిందండి. అంటే 8 నెంబర్ అనమాట. దీనికోసం మనం 3/4 వరకు తీసుకోవచ్చు. చంక డౌన్ అనేది 8 నెంబర్ వస్తే 3/4 తీసుకోవచ్చు. ఇలాగ స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఇలా క్రాస్‌గా కరెక్ట్‌గా ఇక్కడికి వచ్చిందేమో చూడండి. 3/4 ఉందో లేదో ఎడ్జ్ కూడాని. ఇక్కడ 8.7కి ఒక మార్కింగ్ వేయండి. వేసిన తర్వాత మన హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్‌లకైతే ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే 1 సైడ్ చెస్ట్ వచ్చేస్తుందండి. 4 సైడ్స్ ఉంటాయి కదా! అందులో 1 సైడ్ చెస్ట్ అనేది ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే వచ్చేస్తుంది. అది డీప్ నెక్ బ్లౌజ్‌లకి ఫార్ములా అనమాట. సో, ఇప్పుడు ఆర్మ్ లూజ్ కూడా వేసేసుకుందాం. హ్యాండ్ లూజ్ కూడా వేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఇలాగ స్ట్రెయిట్‌గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ అనేది స్ట్రెయిట్‌గా ఎంతొచ్చిందో చూసుకొని దానికి సగానికి మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ వేయండి. ఇది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇలాగ హ్యాండ్ కటింగ్ అనేది కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ దీంట్లో ఇలాగ స్ట్రెయిట్‌గా లైన్ వేసుకున్నాక దాంట్లోనే మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్‌కి ఒక మార్కింగ్ వేసుకొని ఇలాగా 1 ఇంచ్‌కి ఇలాగా మార్కింగ్ వేసుకొని మనకి కర్వ్ షేప్ అనేది ఇచ్చేయాలన్నమాట. ఇలాగ నీట్‌గా కర్వ్ షేప్ అని ఇచ్చేయాలి. అది బ్యాక్ పార్ట్ కోసము. కిందదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసాం కదా! హ్యాండ్ డౌన్‌లో సగానికి ఫోల్డ్ చేసుకొని. అదొచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్‌ల కోసం అనమాట. దాని పైనుంచి వెళ్ళింది బ్యాక్ పార్ట్. అయితే మాకు ఇవేం తెలీదక్క, మాకు కర్వ్ తీయటమే రావట్లేదు అనుకుంటే నేను చెప్తాను ఒక టిప్ అనేది. కర్వ్ స్కేల్ ఉంటుంది కదా మన దగ్గర. ఆ కర్వ్ స్కేల్ తీసేసుకొని పైన ఇక్కడ మనం ఎక్కడైతే బ్యాక్ పార్ట్‌కి మార్కింగ్ వేసామో ఆ పైననమాట. ఆ పైనుంచి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌కి ఇలాగ తీసేసుకోండి. ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇలా తిప్పేసుకొని ఇంకొక కర్వ్ అనేది తీసేసుకోండి ఇలాగ. సరిపోయిందా ఫ్రంట్ పార్ట్ అనేది? నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి, ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా కర్వ్ స్కేల్ తోటి ఇక్కడ మనకి ఒక 2 ఇంచెస్ అయితే ఉండాలండి క్రాస్‌గా. ఇక్కడ కార్నర్ నుంచి 2 ఇంచెస్‌కి మార్కింగ్ వేసుకున్నా పర్లేదు. మీకు రాకపోతే ఇలా కర్వ్ తీసుకున్నా పర్లేదనమాట. ఇలా తీసుకుంటం వల్ల మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి. అసల మనకి చిరాకు కూడా రాదనమాట. మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఎన్ని బ్లౌజులు కట్ చేసినా విసుగనేది రాదు. కొన్ని సార్లు ప్రతిసారి చెక్ చేసుకోవాల్సొచ్చినప్పుడే గంటలు పడుతుంది. అది ఏం అవసరం లేదు. కర్వ్ స్కేల్ తోటి నేను చెప్పిన టిప్స్‌తో కనుక హ్యాండ్స్ కట్ చేశారంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడ ఆర్మ్ లూజ్, హ్యాండ్ లూజ్ దగ్గర సేమ్ ఉన్నాయండి. అందుకనే మనకి క్లాత్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుందనమాట ఇక్కడ. ఇక్కడ మనకి బాగానే 2 ఇంచెస్ వరకైతే క్లాత్ అనేది జాయింట్ పడుతుంది. ఇప్పుడు 2 లేయర్స్‌ని ఇలా సెపరేట్ తీసేసుకొని లోత్ అనేది తీసేసుకోండి. మనం ఎంతైతే లోతు తీసుకున్నామో అంత. ఇలా నీట్‌గా లోతు తీసేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. సో, ఇది కూడా అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనకి క్లాతులు పడతాయని చెప్పాను కదా! ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటాయి. లేదంటే మనకి క్లాత్ వేస్ట్ అయిపోతదనమాట. షార్ట్ హ్యాండ్ కాబట్టి పర్లేదండి. బానే ఉంటుంది మనకి క్లాత్ అడ్జస్ట్‌మెంట్ అనేది. మరీ పెద్ద సైజు బ్లౌజులైతేనే హ్యాండ్ హైట్ ఉంటేనే మనకి కష్టము. సో, ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతోటి ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి మన వైపు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ ఇప్పుడు కట్ చేసేది. బ్యాక్ పార్ట్ కోసం ఇలాగ స్ట్రెయిట్‌గా మార్జిన్ వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది. 1/2 ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి. డీప్ నెక్ బ్లౌజ్ అంటే 9 ఇంచులు, 9 ఇంచుల కన్నా ఎక్కువ ఎంతున్నా కూడా దాన్ని డీప్ నెక్ బ్లౌజ్ అంటాం. ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే డీప్ నెక్ బ్లౌజ్. అదే మనకి నెక్ పైకి ఉందనుకోండి, అంటే చంక దగ్గరకు ఉందనుకోండి, నెక్ కింద నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇలా కొలుచుకుంటే
మనకి నెక్ అనేది తెలిసిపోతుంది. లేదు మాకు 6 ఇంచెస్ ఉందనుకుంటే చంక కింద నుంచి కొలుచుకోవాలి. అది మూడో పద్ధతి. అలవాటు తెలిసింది కదా మీకు. ఒకటేమో కింద నుంచి ఇలాగ నెక్ ఎక్కడుందో అక్కడి నుంచి కింద నుంచి చూసుకోవాలనుకుంటే మాత్రం మీడియం నెక్ ఉండాలి. హై నెక్ 6 ఇంచులు 7 ఇంచులు ఉంటుంది కదా, దానికైతే మాత్రం మనకి చంక కింద నుంచి కొలుచుకోవాలి. అయితే మనకి ఆర్మ్ లూజ్ అనేది మనకి 8.7 వచ్చింది. దీనికి 1 ఇంచ్ కప్పితే 9.7 అనేది నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు హైటు బ్యాక్ పార్ట్‌లో హైట్ అనేది ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి పైన మార్కింగ్ వరకు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. అయితే మీకు అర్థమైంది కదా, మీకు నెక్ డీప్‌ని బట్టి మీరు చెస్ట్ అనేది చూసుకోవాలన్నమాట. నాకు ఇక చూడగానే అర్థమైపోతుంది డీప్ నెక్ బ్లౌజ్ అని. అందుకని చెప్పేసి నేను ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్ డీప్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో కింద చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, పైన కూడా చెస్ట్ లూజ్ అనేది 9.7కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ వేసుకున్నాను. స్ట్రెయిట్‌గా లైన్ వేసుకున్నాను ఇలాగా. తర్వాత పక్కన కూడా స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసేసుకోండి ఇలాగా. వేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ వీపు హైట్ మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి. అంటే నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కదా, ఒక పావు ఇంచ్ అనేది మనకి పట్టీలోకి వెళ్ళిపోతుంది. ఇంకో పావు ఇంచ్ అనేది కొద్దిగా హైట్ పెంచినట్టు ఉంటుందన్నమాట. హైట్ పెంచకపోతే మన పాత బ్లౌజ్ ఇస్తారు కదా, సింక్ అయిపోతుంది. సో ఈ సైజు బ్లౌజ్కి మనకి 2.5 తీసుకుంటే సరిపోతుందండి. 9.7 కదా మనకి, అది 9.7 అంటే దగ్గర దగ్గర మనకి 9.7 × 4 చేసుకుంటే 38 సైజ్ అనమాట. అంటే 2.5 కానీ ఒక గీత ఎక్కువ తీసుకున్నా పర్లేదు. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోండి. మొత్తానికి నాకు 5.6 వచ్చింది. ఇక్కడ కూడా నేను 5.6 అనేది కింద పెట్టేసుకుంటున్నాను. చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను అనమాట. 6 ఇంచులు అనేది సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. మళ్ళీ మన ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసేసేయండి. సో ఇది అయిపోయింది. ఇలా ఎల్ షేప్ దగ్గర మనకి ఒక 1.5 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్ తోటి ఇలాగా నీట్‌గా కర్వ్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని, ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని, ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి మనకి 8.7 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. సో నాకైతే 8.5 అయితే వచ్చిందండి. కొద్దిగా దింపుతాను కిందకి, కొంచెం దింపితే 6 మీద 2 గీతలు అలా దింపితే మనకి సరిపోతుంది. 6 మీద 2 గీతలు దింపాను, ఇప్పుడు సరిపోతుంది. 8.7 అనేది వచ్చేస్తుంది. మళ్ళీ 8.5 అంటే బాగా రాదు ఫిట్టింగ్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ 1.5కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా అడ్జస్ట్ చేయాలి. చెప్తున్నాను కదండి, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతి దానికి 6 ఇంచులు అనుకుంటూ గీత గీసుకుని ఉండకూడదండి. మనకి చంక రౌండ్ బట్టి మనకి మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు వచ్చేసింది కరెక్ట్గా 8.7 అనేది వచ్చేసింది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. మనకి కరెక్ట్గా వచ్చింది. కింద 3 ఇంచుల వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే మనం పైన 2.5 ఇచ్చాం కదా, కింద 3 ఇంచులు ఇచ్చుకున్నాం అనుకోండి మంచిగా వస్తుంది అనమాట. డీప్ నెక్ బ్లౌజ్ అండి, చూసారా 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు క్రాస్గా లైన్ వేసేసుకోండి. క్రాస్గా లైన్ వేసేసుకుని ఇలాగా క్రాస్గా లైన్ వేసుకున్న తర్వాత మనకి 9.7 ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి వచ్చిన ఫస్ట్ కస్టమర్ అనమాట, కొత్త కస్టమరు. అందుకని చెప్పేసి నేను రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మన దగ్గరికి రావాలి కదా. ఒకసారి మనకు అలవాటు అయిపోయారనుకోండి, వాళ్ళ ఫిట్టింగ్ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుకని ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు వచ్చేసి 31.5 దాకా వచ్చింది. అంటే 8 కన్నా కొంచెం తక్కువ. ఓకేనా, 9 కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది, 2 గీతలు తక్కువ. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటొక 1/2 ఇంచు, ఇదొక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి మనకి 16 ఇంచుల వరకు వచ్చిందండి. 4 ఇంచులకి హైట్ తెచ్చుకుంటే సరిపోతుంది. అదే హైట్ మార్కింగ్ కింద కూడా మార్కింగ్ వేసుకుని అడుగు భాగంలో కూడా టక్స్ అనేది ఇచ్చేసేయండి, సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ రౌండ్ కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏ కటింగ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా చాలా బాగా వస్తుంది. 3 మెథడ్లు మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా బ్లౌజులు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. హై నెక్,
అంటే హై నెక్ అంటే ఆ హై నెక్ కాదు, చంక కింద నుంచి చూసుకునే నెక్ అనమాట. అంటే 6 ఇంచులు, 5 ఇంచులు, 8 ఇంచులు దానికేమో నెక్ కింద నుంచి చూసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే మనకి సరిపోతుంది. ఇంకోటి హై నెక్లు అంటే మనకి బాగా నెక్ హై ఉంటుంది కదా, అదైనా సరే చంక కింద నుంచి చూసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ దానికి షోల్డర్ మార్కింగ్ కూడా కావాలి అదిమాట. అదొకటి ఉంది కదా మనకి, షోల్డర్ మార్కింగ్ అనేది కావాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే క్రాస్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాన్ని పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా పట్టుకుని లాగితే క్రాస్గా సాగుతుంది అనమాట. అది క్రాస్ కటింగ్. సో ఇలా క్రాస్గా పెట్టేశాను. క్రాస్గా పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. 3 గీతలు గీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి ఎలా వేసుకున్నానో అలాగా. సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. మన మెథడ్ ప్రకారం 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ వీపు పట్టి అంటారు కదా, అంటే వీపు పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి అనమాట. సో దీనికి ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు, ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలి. ఇలా ఉక్స్ పెట్టుకున్న తర్వాత బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉక్స్ పెట్టేసుకోవాలండి. ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. అడ్డంగా స్కేల్ పెట్టుకుని నెక్ డీప్ దగ్గర పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, షోల్డరు కుట్టు అనేది ముందుకు రాకూడదు, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చెక్ చేయండి. నాకైతే 7.5 వరకు వచ్చిందండి. 7.5 ఉంది. 7.5కి మార్కింగ్ వేసుకుంటే వాళ్ళకి సరిపోతుందండి. ఎందుకంటే వాళ్ళకి మేబీ అంతే ఇష్టపడతారేమో. కుట్టిన తర్వాత 7.5 వచ్చేటట్టు మనం పైనుంచి మార్కింగ్ వేసుకోవాలి. పైన గీత ఉంది కదా, ఫస్ట్ గీత, అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుంటే మనకి ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. కుట్టిన తర్వాత అంత వస్తుంది, మనం ఎంతైతే తీసుకున్నామో అంత వస్తుంది కుట్టిన తర్వాత. అదే పైనుంచి గీత కాకుండా తీసుకున్నాం అనుకోండి రాదనమాట. ఇప్పుడు వీళ్ళ సహాయంతో మీరు ఫ్రంట్ పార్ట్ ఎల్ షేప్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నారనుకోండి, మీకు రౌండ్ తిప్పడానికి కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది, మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఇలాగా. సో ఇలాగా మూలల చోట 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. పైనుంచి 1/2 ఇంచ్కి రండి. పైన కరువు తీసాం కదా, ఆ కరువు దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనమాట. కింద నుంచి కాదు 1/2 ఇంచ్. పైనుంచి కరువు నుంచి 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి కింద 1 ఇంచ్ మిగులుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైటు ఇలాగా మెయిన్ డాట్ దగ్గర పట్టేసుకుని కిందకి ఇలా పెట్టేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద సైజ్ మనకి కింద నుంచి ఖర్చులతో కలిపి చూసుకోవాలన్నమాట. 13.5 వచ్చేసింది. చేతిలో పెట్టుకోకండి, ఫ్రంట్ పార్ట్ని సాగిపోతుంది, కింద పెట్టేసేయాలి, సాగదు. 13.5కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్న తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజే కదా, ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర చాలామంది వీ షేప్ వస్తుంది అంటున్నారు కదా. ఏం చేయాలంటే ఇలాగ 1.5 ఇంచ్కి హైట్ దగ్గర మార్కింగ్ వేసుకుని లోపల నుంచి తీసుకుంటారు కదా, అలాగైనా తీసుకోవచ్చు. లేదంటే కొంచెం ముందుకి మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలాగ నీట్గా రౌండ్ తీసేసుకున్నా కూడా మనకి రౌండ్ అనేది వస్తుంది. కరువు స్కేల్తో తీసేసుకోండి కొంచెం లోపలికి, అంతే, జస్ట్ కొంచెం లోపలికి తీసుకున్నా పర్లేదు. ఎలా తీసుకున్నా మనకి కొద్దిగా లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ స్ట్రేట్గా లైన్గా ఉంది కదా, దానికన్నా కొంచెం లోపలికి వెళ్తే రౌండ్ వస్తుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 ఉక్స్కు మార్కింగ్ వేసుకోండి. అయితే ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్కున్న గ్యాప్ 2.5 తీసుకోవాలి. ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా 2.5, చిన్న సైజు బ్లౌజ్లో అయితే 2.5 అనమాట. డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి, మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. సో నాకైతే 1 ఇంచ్ అయితే వచ్చింది, అంటే వీళ్ళ చెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. తర్వాత హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా అంటే క్రాస్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా వేసేసేయండి. తర్వాత నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని పొడుగు ఎంత వచ్చింది చెక్ చేయండి. 4 ఇంచులు వచ్చింది, దాంట్లో సగం 2 ఇంచులు. 2 ఇంచులకు మార్కింగ్ వేసుకుని పొడుగు కూడా 2.5 వేసుకోవాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ డాట్ అనేది వేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపుకు ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కట్ చేస్తాం కదా, అప్పుడు సెట్ అయిపోతుంది. ఇది నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటాయి టిప్స్ అనేవి, విసుగు రాదనమాట. ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా విసుగురాని బ్లౌజ్ కటింగ్. 3 మెథడ్లు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమీ ఉండవు. 3 మెథడ్లు ఉంటాయి. ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ కూడా అంతే, మార్కింగ్ ప్రకారమే చేసుకోండి.
మనకి మార్కింగ్ ఎలా ఉందో అలాగా. ఇలాగ చూడండి. ఇలా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందా? ఇంక సైడ్ జాయింట్ వైపు కూడా మనం చూసుకోవాలనమాట. కానీ మనకేం అవసరం లేదు. అంతగా అవసరం లేదు. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి తెలిసిపోతది. ఎక్కువ తక్కువ రాదు. ఇక్కడ కూడా అంతే ఇలాగా. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక 1.5 ఇంచు వరకు కూర ఉన్నది కట్ చేసుకోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నాకు కొంచెం స్ట్రెయిట్‌గా ఉంది కదా! అక్కడైతే నేను షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాను. లేదా వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చండి. ఇది అంతగా ఇబ్బందిగా పెడితే మనం వేరే క్లాత్ తీసుకోవచ్చు. మరి ఇబ్బంది పడుతూ కట్ చేసి కుట్టామనుకోండి ఫినిషింగ్‌లు నీట్‌గా రావన్నమాట. అందుకని నేను ప్రతిసారి వాళ్ళు చెప్తా ఉంటారనమాట. మీ సైజు బ్లౌజ్‌కి ఖచ్చితంగా ఇది 1 మీటర్ క్లాత్ అండి. కాటన్ క్లాత్. ఓకేనా. ఒక సిస్టర్ అడిగారనమాట. ప్రతి వీడియోలో చెప్పండి అక్క లైనింగ్ క్లాత్ ఎంత తీసుకుంటున్నారని. చిన్న సైజు బ్లౌజ్ అయితే 80 సరిపోతదండి. కానీ ఎల్బో హ్యాండ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 90 అయినా ఉండాలి. తర్వాత వచ్చేసి మనకి మీటర్ అయితే ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ అయితే ఉండాలండి. పెద్ద సైజు బ్లౌజ్‌కి 1 మీటర్ అయితే ఉండాలి. సో, నా దగ్గర కొంచెం సేమ్ కలర్ క్లాత్ ఉంది. అది తీసేస్తాను. పాలిస్టర్ ఇది కొద్దిగా. అయినా పర్లేదులెండి. ఏం కాదు లోపలే కదా! మళ్ళీ దీనికోసం మళ్ళీ పావు మీటర్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. సో, పొడుగొచ్చేసి 11.5, 12 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. సరిపోతది. తర్వాత సైడ్ జాయింట్ వైపుకొచ్చేసి మనకి ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర చూసుకోండి. 1/2 ఇంచు పైకి వదిలేయండి. 3.5 వచ్చింది. ఈ 3.5ని ఇక్కడ మార్కింగ్ వేశాను. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ దగ్గరున్న డాట్ హైట్ కూడా అదే కింద మన షేప్ బెల్ట్ కూడా 1/2 ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోండి. 2.7 వరకు వచ్చింది. ఇది కూడా ఒక మార్కింగ్ వేశాను. ఇలాగ షేప్ అనేది ఇచ్చేసాను. ఇలాగ షేప్ ఇచ్చిన తర్వాత మనకి తర్వాత వచ్చేసి ఈ పొడుగు కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎంత వచ్చింది ఏంటనేది ఖర్చులతో కలిపి. అంటే మనకి ఎక్కడైతే వస్తుందో సైడ్ జాయింట్ అది చూసుకోవాలి. 2.7 ఇక్కడ వస్తదన్నమాట. మనం డాట్లు వేసిన తర్వాత ఇక్కడ 2.7 అనేది ఇక్కడ దాకా ఉండాలి. దాన్ని స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవటమే. అంతే. ఇలా చేయటం వల్ల మనకి హైట్ అనేది తక్కువ ఎక్కువ రాదనమాట. సైడ్ జాయింట్ హైట్ అనేది. ఇదొక మంచి టిప్‌లా తీసుకోండి. సో, ఇలాంటి టిప్స్ అన్నీ కూడా బ్లౌజులను బట్టి కూడా వస్తా ఉంటాయండి. మీరు ఏ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోవచ్చు. మన దగ్గర క్లాత్ ఉంది కదా! ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నా ఏమున్నా కూడా కట్ చేసుకుంటమే. ఇలాగా. ఇక్కడ క్లాత్ ఉంది కదా! ఇక్కడ కట్ చేసేసుకుందాం. ఇలాగా. చూడండి. లోపలున్న క్లాతే కాబట్టి కొంచెం తక్కువైనా ఏం పర్లేదు. షేప్ ఉన్న దగ్గర మాత్రం కరెక్ట్‌గా ఉండాలి. షేప్ నిలబడడానికే కదా మన దళసరిగా ఇస్తుంది. షేప్ ఉన్న చోట మాత్రం కరెక్ట్‌గా ఉండాలనమాట. ఇక్కడ కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి. ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ ఉందండి. ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ ఉంది. సో, ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌ని చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ కూడా స్టాండింగ్ కొంచెం లైన్స్ ఉన్నాయి కదా! స్టాండింగ్ పొజిషన్‌లో ఉండేటట్టే చూసుకోవాలనమాట. ఇలా మొత్తం కూడా నీట్‌గా చూసుకోండి. ఇక చూడండి. స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్నాయి కదా లైన్స్ అన్నీ అలాగే రావాలనమాట. అడ్డంగా రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం అడ్జస్ట్‌మెంట్ చేసి కట్ చేయాలి. అసలే జారిపోతుంది. పైగా వంకర టింకరగా ఉంది. ఇది చూస్తే పెద్ద సైజు బ్లౌజు. ఎలాగ అడ్జస్ట్ చేయాలో ఏంటో అని చూస్తున్నాననమాట. ఫైనల్‌గా అయితే మనం అంతా అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసేసాను నేను బ్లౌజ్ అనేది. ఇలా స్టాండింగ్ పొజిషన్‌లో ఉండాలన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అవన్నీ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఉండాలండి చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి.
తర్వాత క్రాస్గా పెట్టుకోండి. చూడండి ఇలా మొత్తం కూడా. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అంతే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇవంతా కట్ చేయగా మిగిలిన క్లాత్ తోటి నేనైతే షేప్ బెల్ట్ కుడతాను. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.